వన్స్ అగైన్ అండ్ అడ్వాన్స్ చెప్పేస్తున్నాను అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు. ఓకే అన్న, నాకు వినపడింది. యా, స్టే బ్యాక్. సీరియస్ ప్రొడ్యూసర్ చాలా డబ్బులు పెట్టారు. యాక్చువల్లీ ఎన్ఆర్ఐ నుంచి వచ్చారు. ఇక్కడ ఇంత గాడ్ చేసండి, ఎంతమంది ఇద్దరు హీరోయిన్లు పెట్టారండి. చూడండి, వీళ్ళు చూసి చెప్పండి. వాళ్ళిద్దరు ఎట్లున్నారంటే, వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయబెడితే చేతికి అందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి. నువ్వు బస్ స్టాండ్కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కరు లారీ లాగా ఎంత చక్కగున్నవి. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత తెల్లగున్నవి. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నవి. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నది. ఒక్కసారి నడవా. ఆహా, ఎలక్షన్స్ లో ఫ్రీ లిక్కర్ కోసమే చాలా మంది వస్తారు సార్. ఫ్రీ లిక్కర్ అంటే డిమాండ్ దానికి. కళ్ళ పెగ్గువు నువ్వు కడుపు చెర్ల దూకేసినావు, కక్కేదాకా కిక్కిచ్చినావు ఎంత చక్కగున్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు, అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగున్నారే. మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతుకి ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నాయి. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా, మందు చుక్కలోకి మటను ముక్కలాగా. అరచేయమన్న వేసింది మేకప్, మేకప్ వేసిన మ్యాన్షన్ హౌస్ లాగా ఎంత చక్కగున్నవి. సిగ్గుపడుతున్న సిగ్నేచరు లాగా. థ్యాంక్ యూ అండి. దయచేసి ఈ సినిమా చాలా 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 బాగుంటుంది. యాజ్ ఒక యాక్టర్గా మాకు అంటే చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి మేము చాలా కొన్ని షూటింగ్లలో పాల్గొంటున్నాం, అన్యత భావించకుండా. ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అసలు మైండ్ బ్లోయింగ్. మేమే యాక్టర్స్ అందరం మేమే పరిచయం. అట్లాంటి అద్భుతమైనటువంటి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణము, అందరూ డైరెక్టర్ అంటారు కాదు, ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ అనమాట. సో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు లేకపోతే ఈ మీడియా అనేది ఉండదు, ఈ సినిమా అనేది ఉండదు అనమాట. సో ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ని ఎవరితో పోలుస్తానంటే ఒక ఫార్మర్తో పోలుస్తానంట. ఒక రైతు లేకుంటే మనము 3 పూట్ల తినలేము, ఒక ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అస్సలు చేయలేము. సో వీ హ్యాస్ టు రెస్పెక్ట్ ద ఫార్మర్ అండ్ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటేనే ఈ మీడియా వచ్చారు, ఈ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పారు, ఈ ఆర్టిస్ట్ అందరూ ఫామ్ అయ్యారనమాట. సో అలాగే సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్. ప్రొడ్యూసర్ వాళ్ళు లేకుంటే సినిమా అనేది అస్సలు రాదు. అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ సినిమా మీకు సక్సెస్ మిస్టీరియస్లా కాకుండా హ్యూజ్గా రావాలి. సక్సెస్ హాస్ టు బి స్పీక్ లౌడ్. సినిమా మిస్టీరియస్గానే ఉండండి, సక్సెస్ మాత్రం పెద్దగా ఉండాలి సార్. ఓకే, అండ్ ప్లీజ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే నేను యాక్చువల్గా నేను డైరెక్టర్ అనమాట, నాకు తెలుసు. ఫస్ట్ టైం హీరోయిన్ డామినేట్ చేసిన హీరో అనమాట రోహిత్ గారు. సో హీరోయిన్ కంటే బాగున్నారు హీరో. సో అన్నా నైస్. సారీ, పర్లేదండి. ఒక్కొక్క సినిమా ప్రతిసారి హీరోయిన్ కోసమే సినిమాకి రావాలి అందరూ ఆడియన్స్, హీరో కూడా కోసం రావాలి కదా. సో దానికోసం ఆబ్వియస్లీ రావాల్సిందే ఇంకా. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ ఎవరెవరైతే వర్క్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ ఎఫర్ట్స్ అందరికి, ఎందుకంటే ఇక్కడంతా యంగ్ బ్లడ్ లేకుండా కొత్త బ్లడ్ ఉందన్నమాట. కొత్త బ్లడ్ పవర్ ఎక్కువ. సో ఈ కొత్త బ్లడ్ అందరికి పవర్ ఎక్కువ ఉంది. ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే ఓల్డ్ బ్లడ్. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అంతే, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ లాక్కొచ్చారనమాట. సో ప్లీజ్ మీడియా అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, బికాస్ మీరు సపోర్ట్ చేస్తేనే సినిమా పైకి లేస్తుంది. అండ్ సిల్వర్ స్క్రీన్ మీద, ప్రతి సిల్వర్ స్క్రీన్ మీద పడేది కొత్త పాత అనే డిఫరెన్స్ ఉండదు అనమాట. సిల్వర్ స్క్రీన్ మీద రేపు చిరంజీవి గారి బొమ్మ అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి, చిన్న సినిమా అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి. సో సిల్వర్ స్క్రీన్లో చూసే ప్రతి ఒక్కరూ కొత్త టాలెంట్స్కి సపోర్ట్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేద్దాం. సో ఈ సక్సెస్ మీరు సెలబ్రేట్ చేయబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. కార్తీక్ గారు, మీరు ఇంత చక్కగా మాట్లాడతారని తెలియదండి, లేదంటే ప్రతి ఈవెంట్కి మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తామండి. ఎందుకంటే ఇంత బేస్ వాయిస్ ఉంది. నిజంగా రోజు చూస్తాం ఇన్స్టాగ్రామ్, అందరూ ఫాలో అవుతుంటారండి, బట్ రియల్గా అయితే చాలా రేర్గా కనిపిస్తారు. అండ్ ఈరోజు ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరంతా పాజిటివ్, మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ ఆరా ఉంటుంది కాబట్టి మా సినిమాని ఈరోజు విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చారు. మీ వర్డ్స్ ఏంటి సినిమా గురించి? మెయిన్లీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరుంటేనే మేమందరూ. సో మీరందరూ కొంచెం పాజిటివ్గా రివ్యూ ఇస్తే ఇది కొంచెం ఇంకా మరింత
స్థాయికి వెళ్ళి అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడడానికి మీరే మెయిన్ రీజన్ కాబట్టి సో ప్లీజ్. అండ్ నేను మెయిన్లీ వచ్చింది మా అన్న కోసమే, నా బ్రదర్ కోసం, బికాజ్ నాకు దీంట్లో మా అన్న మాత్రమే తెలుసు కాబట్టి. సో రోహిత్ అన్న యాక్ట్ చేసిన తను ఏం చేసినా కూడా నేను మెయిన్ తనకే సపోర్ట్గా ఉంటా. ఈరోజు నా అన్నని ఇంత అంటే బిగ్ మూవీలో అన్నని చూడడం ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ నా ఓన్ బ్రదర్ లాగానే నేను చూశాను కాబట్టి. అండ్ మిస్టీరియస్ నేను టీజర్ మొన్నే సారీ నా తెలుగు కొంచెం ఆచాచా ఉంది, బాగుంది మాట్లాడు. సో మొన్న నేను లిరికల్ వీడియో చూసినప్పుడనే అన్నకు చెప్పాను చాలా బాగుండింది. అండ్ టుడే నేను అక్కడ ట్రైలర్ చూసినప్పుడు ప్రామిసింగ్గా ఉండింది. అంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఒకటి ఉంది, మనం వెళ్ళి చూడాలి అనేది. సో నాకంత చాలా నచ్చింది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మూవీ అందరూ మూవీ చేస్తారు, బట్ ఆ మూవీ ఈ స్టేజ్కి వచ్చడం అంటే ఇక్కడి వరకు రావడం, చాలా మూవీ అక్కడికనే ఆగిపోతుంది, బట్ ఇది ఇక్కడి వరకు రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్. అండ్ మరింతగా ఇంకా తీసుకొని వెళ్ళి ఈ మూవీని మేము అందరూ సపోర్ట్ చేసి హిట్ చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అన్న సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను, ప్లీజ్ మా అన్నకి సపోర్ట్ చేయండి. ఆఫ్ కోర్స్ భూషణ్ గారు అండ్ రియా అండ్ మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మిస్టీరియా అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్, ఒళ్ళేదాగ్లి. థ్యాంక్ యూ ಕೀರ್ತಿ గారు. ನಮಸ್ಕಾರಗಳು. ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಕನ್ನಡ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅಂತ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದರೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ನೀವು ಪ್ರಯತ್ನ ಪಡಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಸಿನಿಮಾನ ಕನ್ನಡದಲ್ಲೂ ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಹೇಳಿದ್ದಾರೆ. ಸಿ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್, ಮಿಸ್ಟೀರಿಯಸ್ ಇಸ್ ಅ ವಂಡರ್ಫುಲ್ ಮೂವಿ, ವಂಡರ್ಫುಲ್ ಸ್ಟೋರಿ. ನನಗೆ ಡೈರೆಕ್ಟ್ರು 1.5 hour ಫೋನಲ್ಲಿ ಕತೆ ಹೇಳಿದ್ದು. ನನಗೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ನನಗೆ ಇಷ್ಟ ಆಗಿದ್ದು ಜೈ ಮತ್ತೆ ಮಹಿಪಾಲ್ ಅವರ ಇಬ್ಬರ ಸಂಬಂಧ, ರಿಲೇಷನ್, ಫ್ರೆಂಡ್ಶಿಪ್, ಅಫೆಕ್ಷನ್ ಅಂಡ್ ಡ್ರೀಮ್. ಈ ಏಜಲ್ಲಿ ಇಬ್ಬರು ಕೂಡ ಆಲ್ಮೋಸ್ಟ್ 56-57 ಏಜ್. ಈ ಏಜಲ್ಲಿ ಐ ಆಮ್ ರೈಟ್ ಸರ್? ಸ್ವೀಟ್ 30. ಈ ಏಜಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಮಿಸ್ಟೀರಿಯಸ್, ರಿಯಲಿ ದ ಬೋತ್ ಫೆಲೋಸ್ ಆರ್ ಇಸ್ ವೆರಿ ಮಿಸ್ಟೀರಿಯಸ್ ಅಂಡ್ ಮಿಸ್ಚೀವ್ಸ್ ಆಲ್ಸೋ. ಸಿನಿಮಾ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಆ ಟ್ರೈಲರ್ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಸಾಂಗ್ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅವ್ರು ಎಷ್ಟು ಈಸ್ಥೆಟಿಕ್ ಆಗಿ ಆ ಸಿನಿಮಾವನ್ನ ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ. ಇಷ್ಟರವರೆಗಿನ ಲೈಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸನ್ನ ಈ ಏಜಲ್ಲಿ ಒಂದು ಸಿನಿಮಾ ರಂಗಕ್ಕೆ, ಸಿನಿಮಾ ಫೀಲ್ಡ್ಗೆ ಏನಾದರೂ ಒಂದು ಕೊಡುಗೆ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಮೊದಲಿಂದನೂ ಕನಸು ಕಟ್ಟಿ ಆ ಕನಸನ್ನ ನನಸಾಗೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಈ ಸಿನಿಮಾವನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ ಮಿಸ್ಟೀರಿಯಸ್. ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಅದ್ಭುತ ನಟರೆ, ಇಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಇದ್ದಾರೋ ಎಲ್ಲರೂ ಅದ್ಭುತ ನಟರು, ಆಲ್ ವಂಡರ್ಫುಲ್, ದೊಡ್ಡ ಪೆದ್ದ ಆರ್ಟಿಸ್ಟ್. ರಾಜಮೌಳಿ ಸರ್ ಸರ್ ಇವ್ರ ಜೊತೆಲ್ಲ ನಾನು ವರ್ಕ್ ಮಾಡಿದೆ. ಬಿಕಾಸ್ ನಾನು ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ACP ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಎಲ್ಲರ ಜೊತೆನೂ ಕನೆಕ್ಷನ್ ಇರ್ತದೆ. ಎಸ್ಪೆಷಲಿ ಎಕ್ಸೆಪ್ಟ್ ಭೂಷಣ್ ಸರ್ ಅಂಡ್ ರಿಯಾ. ದಿಸ್ ವಂಡರ್ಫುಲ್ ಮೂವಿ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಕಡೆನೂ ಆಗಲಿ, ಚೆನ್ನಾಗಾಗಲಿ, ನನಗೊಂದು ಒಳ್ಳೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದಕ್ಕೆ ಕಾರಣಕರ್ತರು ದೇವ. ಐ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ದೇವ. ಆ್ಯಂಡ್ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸ್ತೀನಿ. ಒಳ್ಳೇದಾಗಲಿ, ಗುಡ್ ಲಕ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ನಂದು ಮಾಸ್ಟರ್. all of you. So first of all, print and electronic media ki హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలకి వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్. సో ఇలాంటి సినిమాలు మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కో ఆర్టిస్ట్, మెయిన్ హీరోయిన్స్ అందరికీ, అలాగే సాటి తోటి ఆర్టిస్టులందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మహి గారు మాట్లాడేశారు, డైరెక్టర్ గారు. ఆయనతో ఒక 30 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అండ్ దేవా, ఇట్స్ మై సెకండ్ ప్రాజెక్ట్. ఇందాక ఏదైతే వాట్ ఈ సెడ్ కళ, ఇట్స్ ఏ షార్ట్ ఫిలిం, అది చేసాం మేము, ఆయన నేను. అప్పటి నుంచి మా అన్నగారు నాకు, అంటే మాకు బ్లడ్ రిలేషన్ లేకపోవచ్చు కానీ ఇంకో అమ్మ కొడుకులాగా ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్
దేవా, లవ్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక మా భూషణ్ గురించి, రోహిత్ గారి గురించి చెప్పక్కర్లేదు. సో మా అమ్మాయి తనకు ఫాదర్గా చేశాను నేను. అయితే ఈ సినిమాలో రొటీన్గా చేసే క్యారెక్టర్స్ కంటే భిన్నంగా నాతో చేయించారు మహి గారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, డబ్బింగ్ చెప్పేప్పుడు తెలిసింది నేను ఏం చేశాను అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ నో. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సైడ్ ఐ లవ్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఐఎమ్ వెరీ సారీ, మిస్ అయ్యాను సార్, టీజర్ మిస్ అయ్యాను. ఐఎమ్ ఆల్ ద వే ఫ్రమ్ షూటింగ్. సో అది చూస్తాను రేపు, చూసి మళ్ళీ ఒకసారి అందరికి ఇండివిజువల్గా నేను మెసేజ్లు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 1 minute ఎండ్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ బాలరాజ్ గారు. ముందుగా అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా కోసం వచ్చిన గెస్ట్, మా పాత్రికేయుల మిత్రులకి, మీడియాకి, వాళ్ళందరికీ నమస్కారం. సో ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎపిసోడ్, అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ముందుగా ఇది చెప్పాలి, ఈ మిస్టీరియస్ అనే టైటిల్ చాలా యాప్ట్ టైటిల్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఐ నో ద స్టోరీ అండ్ ఆల్, నేను యాక్ట్ చేశాను కాబట్టి చాలా యాప్ట్గా ఉంటుంది. ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి, ఫస్ట్ నుంచి మా క్రూ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ ఆ టైటిల్కి యాప్ట్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ ఆ క్యారెక్టర్స్లో ఉంచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాలంటే, ఇప్పుడు వచ్చేదాకా ఆ పోస్టర్ నాకు తెలియదు, చాలా మిస్టరీగా పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు. నిన్న కూడా అడిగాను, సార్ ఏం సార్ పోస్టర్ చూపించలేదు అంటే, నీకు ఒక మిస్టరీ భూషణ్ సస్పెన్స్ వచ్చి చూద్దు అన్నారు. ఇప్పుడు వచ్చి చూశాను ఆ పోస్టర్ అనమాట. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి నన్ను అప్రోచ్ అయ్యి ఒప్పుకున్న తర్వాత, సార్ ఇంకో క్యారెక్టర్ ఎవరు సార్, ఇంకెవరు ఎవరు అంటే, చెప్తా అని చెప్పి లాస్ట్లో రోహిత్ని చూపించారు మిస్టరీగా పెట్టి. సో ఎవ్రీథింగ్ ఒక మిస్టరీగానే నడుస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అలానే మిస్టరీగానే ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కెమెరామెన్ దేవా గారు ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు ఇటు అటు తెగ తిరిగేస్తూ ఉంటాడు. అరే ఏమైందిరా చెప్పరా అంటే చెప్పడు, తెగ నడివేస్తుంటాడు. తర్వాత ఎప్పుడైనా మనోడితో కూర్చుంటే తెల్లారుతుంది అనమాట, కిటికీలు తెల్లారుతుంటే అలా కాదు, వచ్చి కూర్చుంటాడు. ఏదైనా సీన్ చెప్పంటే మ్యూజిక్ ఆన్ చేసి సీన్ అంతా చెప్తుంటాడు. వాడు ఒక మిస్టరీలో చెప్తుంటాడు, ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాదు. సో అలాంటి టాలెంటెడ్ క్యారెక్టర్స్. అది కూడా కాకుండా చాలా ఇలా చాలా, ఫస్ట్లో ఈ సినిమాలో పాటలు లేవన్నారు, స్టోరీ చెప్పినప్పుడు సాంగ్స్ లేవు, మీ రొమాంటిక్ బిట్ ఒకటే ఉంటుంది, చాలా ఇది 1 minute 2 minutes రొమాన్స్ బిట్ ఉంటుంది అంతే భూషణ్ అన్నారు. ఓకే సార్ అన్నాను. షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. సడన్గా ఒకసారి సాంగ్ షూట్ చేయాలి భూషణ్ అన్నారు. సాంగ్ షూట్ అది ఎప్పుడు వచ్చింది సార్, ఒకసారి సాంగ్ అయినా వినిపించండి. లేదు అదొక మిస్టరీ అన్నారు డైరెక్టర్ గారు. తర్వాత నాకు సాంగ్ షూటింగ్కి వెళ్ళే ముందు చెప్పారనమాట, ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు ఆ సాంగ్స్ విని నేను అన్నాను, అబ్బా అద్భుతంగా ఇచ్చారు సార్ అని. సో అలానే సార్ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే మా హీరోయిన్స్, మై కో యాక్టర్స్, ఎవ్రీబడి. సో మిస్టీరియస్ అనే యాప్ టైటిల్ అనుకున్నాను. అలానే మా టీం అంతా కూడా చాలా మిస్టీరియస్గా ఉన్నారు. సో ఐమ్ విషింగ్ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ టు ఆల్ మై co-stars, team and everybody, Vema, Raj, Dev, everybody, all the technicians.